నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నాకు ఈ ఐ మాస్క్ ఏం చేస్తుంది స్మిత? ఐ మాస్క్ ఐ వాస్ కమింగ్ టు దట్ ఇన్ బిట్వీన్ ఇచ్చేసాము. ఆ ఐ మాస్క్ షీ వాస్ సేయింగ్ దట్ ఇట్ రియలీ ఐ బ్యాగ్స్ తగ్గించింది. కొంచెం ఆ డిపాజిట్స్ లాగా తనకి అనిపించినాయి చిన్న చిన్నవి. షీ సెడ్ ద డిపాజిట్స్ వెళ్ళిపోయినాయి. దెన్ ఐ రియలైజ్డ్ వైల్ టాకింగ్ టు అ ఫ్యూ డాక్టర్స్ అబౌట్ ద బ్రాండ్ సెడ్ ఇట్ హ్యాస్ పొటాటోస్ ఇన్ ఇట్. So he said potatoes is glycolic. So I didn't, నేను మైండ్లో అది ఆలోచిస్తా కాదు, కానీ పాత రోజుల్లో పొటాటోస్ ఎందుకు కళ్ళకు వాడేవారు అనే దాని నుంచి వచ్చి చేసాం. చాలా మంది నాకు చెప్తూ ఉండేవారు, ఇప్పుడు అర్థమవుతుంది. కానీ ఇది మోర్ ప్యాలెటబుల్ గా మనకు అందుబాటులో ఉంది. ఏదో బంగాళదుంప తీసి రాసుకోవడం కాదు. అండ్ ఇది ఉట్టి బంగాళదుంప రాయటానికి దీంట్లో ఉన్న కంకాక్షన్ అంతా పెట్టడానికి కూడా డిఫరెన్స్ ఉంటుంది. కరెక్ట్. బికాస్ దెర్ ఇస్ రోజ్ ఇన్ ఇట్, దెర్ ఇస్ పొటాటోస్ ఉన్నాయి. There are ingredients that are brought into a portion that will help provide the best result for the eyes లాగా అట్లా. అండ్ అది ఏం చేసేవాళ్ళం, అది ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఫుల్ ఇట్లా ఇస్తుంది. రెడ్ కూడా అయిపోద్ది, నాకైతే రెడ్ అయిపోద్ది. ఐఎమ్ ద ఫస్ట్ ట్రైయింగ్, నేను నా మీదే చేసుకుంటాను. బట్ నా స్కిన్ ప్రతిదానికి రియాక్ట్ అవ్వదు కాబట్టి ఐఎమ్ నాట్ ద బెస్ట్ ట్రయల్ స్కిన్. కొంచెం రియాక్టివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అన్నీ ట్రై చేస్తే వాళ్ళకి పడతాందా లేదా తెలుస్తుంది. నాకు ఒక ట్రయల్ ఇస్ బేబీస్, దట్ ఈస్ ద ప్యూరెస్ట్ సెన్సిటివ్ మోస్ట్ స్కిన్. సెకండ్ కొంచెం బ్రేక్అవుట్ ప్రోను, యాక్నే ప్రోను, పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు. దోస్ ఆర్ మై సెకండ్ ట్రయల్ ఇదన్నమాట లెవెల్. నా మీద ఇస్ పెద్ద ఏమీ డిఫరెన్స్ ఉండదు బికాజ్ ఐ డోంట్ రియాక్ట్ మచ్ రాంగ్గా స్కిన్. సో పొటాటోస్ అండ్ సాఫ్రన్ అలాగా దాన్ని ఏం చేసాము, ఇదేదో బాగుంది కదా ఫేస్ అంతా రాస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఫేస్కి ట్రై చేసాం. సో వీ మేడ్ ఇట్ అ గ్లో, లైక్ ఎక్స్ప్రెస్ గ్లో మాస్క్ చేసాం దాన్ని. ఓహో. సో బికాజ్ బ్లడ్ సర్క్యులేషన్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్ ఇంక్లూడింగ్ ది ఐస్. బ్రిలియంట్. చాలా సో అంటే వెల్ థాట్ అవుట్ అండ్ ఈజీ. ఇన్స్టెంట్గా మనకి పార్టీ మాస్క్లు అవి ఇవి అంటూ అలా ఇట్స్ సిమిలర్ టు దట్. ఇట్ గివ్స్ అన్ ఇన్స్టెంట్ గ్లో, ఇట్ డస్ బ్లడ్ సర్క్యులేషన్, రెడ్ అవుతుంది, ఒక 10 నిమిషాల్లో కొంచెం కామ్ డౌన్ అవుతుంది అండ్ ఇట్ వర్క్స్ వెరీ వెల్. సో అలా ప్రతి ప్రోడక్ట్ వెనకాల యాక్చువల్లీ ఒక స్టోరీ చెప్పగలుగుతారు ఆల్మోస్ట్. ఇంత అంటే ఆల్మోస్ట్ ఇది ఒక స్పిరిచువల్ ప్లేస్ నుంచి వస్తుంది కదా మీకు. బికాజ్ ఐ నోటిస్డ్ ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ మీకు కాలక్రమంలో 20 yearsలో అయింది. అది అంటే ఫ్రెండ్స్ లైక్ మీ హూ హ్యావ్ సీన్ యూ ఆల్సో నో దట్ వెరీ ఫస్ట్ హ్యాండ్. ఒకటి, మీరు ఫ్రమ్ అ వెరీ పాప్ వెస్టర్న్ కల్చర్ మీరు ఇండియన్ రూట్స్కి షిఫ్ట్ అయిపోయారు దాదాపుగా. షిఫ్ట్ అయిపోవడంతో పాటు మీరు మెడిటేషన్, ప్రాణాయామం, ఒక జీవన విధానంలోనే చాలా మార్పులు, ఒక ఫిలాసఫీ కూడా అలవర్చుకున్నారు. సో అది ఇది కలగలిసి ఉన్నాయని చెప్పచ్చా? బికాజ్ మీరు ఈషాకి వెళ్ళేవారు చాలా కాలం. ఒక బ్యూటిఫుల్ మీ నేచర్ ఆఫ్ యువర్ మ్యూజిక్ ఆల్సో, అంటే the substance changed. Was it a conscious choice? So I think see, some stuff like these don't happen overnight, first of all, and I believe that it was very లోపల ఉండింది, always deep rooted గా నాకు. I was very, so మా ఇంట్లో పరిస్థితి చెప్తా, అట్మాస్ఫియర్ ఏంటంటే మై గ్రాండ్ ఫాదర్, మై డాడ్స్ ఫాదర్ was a believer of Jesus Christ. Yes. ఆల్మోస్ట్ ఇంట్లో అన్ని కల్చర్స్ ఉన్నాయి. My అమ్మమ్మ, mom's mom, used to call Shiva her father. She was like my dad. అని అట్లా she would address him like that. But she would talk about, and in my తాతగారు's, and he had a lot of, అంటే క్రిస్మస్ అంటే మా ఇంట్లో అదొక పెద్ద పండగ యాక్చువల్లీ. అండ్ people for the longest time thought we were Christians fully. సో తాతగారు వాజ్ నాట్ కన్వర్టెడ్, బట్ హీ వాజ్ అ బిలీవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అండ్ ఆయనకు ఒక గురువు ఉన్నారు, ఆయన ద్వారా ఆయన తాతగారు ఆల్సో యూస్ టు సి, హీ వాజ్ అ వెరీ వెల్ నోన్ బిజినెస్ మ్యాన్ ఇన్ విజయవాడ తాతగారు. బట్ ఎవరైనా హీలింగ్కి ప్రేయర్స్కి ఏదైనా వచ్చారంటే ఈవెన్ మిడిల్ ఆఫ్ ద నైట్ దే కెన్ రింగ్ ద బెల్ అండ్ హీ విల్ డూ ఇట్ అండ్ హీల్ సెండ్ దెమ్. లైక్ హీ వుడ్ జస్ట్, దట్ వాజ్ హిస్ వే ఆఫ్, బికాస్ హీ థాట్. My Nainamma was very unwell early stages. That's why she passed away also early. Nainamaki health బాగా అవ్వాలి అనే దీని మీద ఏదో నమ్మకంతో అటు వెళ్తే ఏదో హెల్ప్ అయ్యింది అనే ఫీలింగ్తో హీ కైండ్ ఆఫ్ టుక్ ఇన్ టు దట్ బిలీఫ్ తాతగారు. నాకేంటంటే అన్నీ ఒకటే. నాకు, నేను దర్గాకి వెళ్తాను,
చర్చ్కి వెళ్తాను, టెంపుల్కి వెళ్తాను. అవన్నీ నా లోపల ఉంటాయని నమ్ముతాను. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు ఫిజికలీ గో టు ఎనీ ఆఫ్ దీస్ ప్లేసెస్. బట్ కొత్తలో అవి డిస్కవర్ చేయడానికి కొంచెం తిరుగుతాం కదా, చూస్తాం. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఎలా అనిపించింది, అదే లైక్ యూ వాంట్ టు ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇట్ యువర్ సెల్ఫ్. పర్ఫెక్ట్ అండ్ వెరీ రియల్ వాట్ యువర్ సేయింగ్. యా, సో ఆ విండో షాపింగ్ అందరం చేస్తాం ఎట్ సమ్ లెవెల్, రైట్? సో అలా ఐ వాజ్ ఆల్వేస్ వెరీ క్యూరియస్. క్రిస్మస్కి వెళ్ళి నాకు తాతగారు వాళ్ళు పాడే అన్ని భజనలు తెలుసు. అలా అని వెళ్ళి విజయవాడలో సాయిబాబా టెంపుల్కి వెళ్ళేదాన్ని, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేదాన్ని, కనకదుర్గ గుడికి వెళ్ళేదాన్ని. నాకు అదంతా కారు ఆన్ చేశానంటే అది డైరెక్ట్ అటు వెళ్ళిపోయేది. బికాజ్ ఐ వుడ్ గో దీస్ ప్లేసెస్ ఎవ్రీ డే. ఐ వాజ్ సో క్యూరియస్, ఐ వాజ్ ఇంట్రెస్టెడ్, ఐ జస్ట్ ఫెల్ట్ గుడ్ గోయింగ్. సో నాకు ఐ థింక్ వెరీ స్ట్రాంగ్ స్పిరిచువల్ జీన్స్ ఫ్రమ్ మై అమ్మమ్మ అండ్ దిస్ సైడ్ తాతగారు. బట్ తాతగారు వాజ్ మోర్ లైక్ ఇలాగా, అమ్మమ్మస్ వాజ్ మోర్ లైక్ మోర్ వైడ్. Yeah, for her everything was same. For her, she truly lived by nirvana. Nirvana shatkam edaithe undo, that is her. She was that. So for me, I think I was more inclined towards that direction always. But for sure, naku Sadhguru triggered that in me, that the spiritual inclination ni nannu oka next level ki ayana valle trigger అయింది. ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దట్, ఫర్ షూర్. బట్ ఐ హ్యావ్ మై ఓన్ ప్రాసెస్ ఆఫ్ కనెక్టింగ్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాసెసెస్, అంతే, స్పిరిచువలీ. బికాస్ ఐ బిలీవ్ ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అల్టిమేట్లీ. అవును. సో కమింగ్ టు ద లింక్ బిట్వీన్ ద స్పిరిచువల్లీ దిస్ అండ్ దిస్ అంటే ఐ థింక్ స్పిరిచువాలిటీ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్. చేసే పని స్పిరిచువల్, ప్రతిదీ, ద వే యూ లివ్. ఇన్ఫ్యాక్ట్ నాకు see, for example, we do a lot of crystals work also in Vrindavanam. Crystal infused చేసిన ఆయిల్స్ ఉంటాయి. అండ్ క్రిస్టల్స్ ఆర్ అగైన్ దేర్ ఆల్ న్యాచురల్ మెటీరియల్స్ దట్ కమ్ ఫ్రమ్. ఎలా అయితే మనకు ఎలా సేకరించారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? రకరకాల ప్లేసెస్. ఐ హ్యాడ్ అ ఫ్యూ ఫ్రెండ్స్. నాకు చాలా ఇంట్రెస్ట్, లైక్ ఐ సెడ్, నాకు ఏదైనా విన్నాను అంటే క్యూరియాసిటీ. అది తెలుసుకొని దాని అంతు చూసేదాకా నాకు నిద్ర పట్టదు. ఏదైనా ప్రాబ్లం, దట్స్ మై జనరల్ నేచర్. ఏదైనా ప్రాబ్లం వచ్చినా అది రాత్రికి రాత్రి సాల్వ్ చేసి పడుకోవాలి. సో నాకు పొద్దున్న దాకా ఆ ప్రాబ్లం కనిపించకూడదు మళ్ళీ. అవును. సో దట్స్ మై నేచర్. అలాగే ఏదైనా నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏదైనా తగిలినా కూడా దాని గురించి ఐ హ్యావ్ టు లెర్న్ ఇట్, రీడ్ ఇట్, అండర్స్టాండ్ ఇట్, ఆర్ ద యూనివర్స్ విల్ మేక్ ష్యూర్ ఐ మీట్ సమ్వన్ హూ నోస్ అబౌట్ ఇట్. ఏదో ఒక రకంగా తెలిసిపోతుంది అది కావాలి. ఇదే పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటాం కదా. అవును. ఇట్స్ వెరీ 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 ట్రూ టు ఎవ్రీ వన్ అండ్ ఎక్స్పీరియన్షియలీ టు మై లైఫ్. నేను ఏదన్నా అనుకున్నాను అంటే దానికి సంబంధించి ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారు అక్కడ, అండ్ ఇట్ విల్ హ్యాపెన్. సో ఆ ప్రాసెస్లో ఐ థింక్ ఓల్డ్ స్కూల్ ఆల్సో ఫస్ట్ నేను ఒక ప్రోడక్ట్ తయారు చేయాలా, ఒక క్రీమ్ చేయాలా, ఒక ఇది చేయాలా, రాకెట్ సైన్స్ ఏమో అన్న ఫీలింగ్ ఇన్ అవర్ హెడ్. బట్ వన్స్ యూ డూ ఇట్, ఇట్స్ లైక్ కుకింగ్ ఇన్ ద కిచెన్. అంటే అలా 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 లైనప్ అయిపోతాయి అన్నీ అంటే మొదలైంది. బట్ ఏది కూడా ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఫర్ ష్యూర్, నేను ఇంత ఈజీగా చాలా కూల్గా చెప్తున్నా కానీ ఏది ఈజీగా రాలేదు. ఈజీగా వచ్చినట్టు కనిపిస్తా, బికాజ్ ఆ కష్టాన్ని యాక్చువల్లీ ముందుకు రాదు కష్టం. బై ది ఎండ్ ఆఫ్ రిజల్ట్ తర్వాత ఏం గుర్తుండవు అన్నట్టు. అదే ప్రాసెస్లో కూడా కష్టం మర్చిపోయి బిడ్డని కన్నట్టే, అంతేగా, అసలు యూ డోంట్ రిమెంబర్ ద పెయిన్. అవును, ఇట్స్ లైక్ దాట్. బట్ ఈవెన్ దట్ పెయిన్ టీచెస్ అస్ సో మచ్. కరెక్ట్. నాకు ఎవ్రీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎవ్రీ బిట్రేయల్ ఆర్ ఎవ్రీ బ్యాక్ స్టాబ్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఆర్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ దట్ వాజ్ నాట్ గుడ్ ఆర్ నెగిటివ్ అనుకుందాము, నేను ఆటిని ఎక్కువ వాల్యూ చేస్తా పాజిటివ్ వాటికన్నా. యాక్చువల్లీ చాలా ప్రొఫౌండ్నెస్ ఉండి మీరు చెప్పే దానిలో. అలా అయినాయా స్మిత మీకు? చాలా చాలా. అంటే ఎలాంటి, అంటే డీటెయిల్స్ అన్నీ చెప్పాలని కాదు, బట్ ఏ జోన్స్లో మీరు ఇలా బిట్రేడ్ ఫీల్ అయ్యారు, దట్ వేర్ యూ ఫెల్ట్ ఇట్ వాజ్ అ వాల్యుబుల్ ఆర్? జనరలీ బై నేచర్ ఐఎమ్ ద కైండ్ హూ విల్ జంప్ ఇన్ టు హెల్పింగ్ ఎనీ వన్ అండ్ ఎనీథింగ్ దట్ కమ్స్ టు మీ. నేను చేయగలను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ కాల్ మీ స్వప్న అండ్ సే, స్మిత, ఐ నీడ్ యూ టు డూ దిస్ ఫర్ మీ. ఐ ఫీల్ లైక్ కెన్ యూ అంటే నేను చెయ్యలేను అని అనలేను. దట్స్ అ వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్.
So you end up getting into this loop of that becomes your project. For me, that becomes my project. They all, my mom, Shashank, all of them tell me మొదలెట్టింది కొత్త ప్రాజెక్ట్ అని. సో నాకు బికాజ్ ఐ హ్యావ్ టు క్లోజ్ ద లూప్. If something starts off and comes to me, that means there is a reason why it came. It's come to you. That's actually a very చాలా అది ట్రూత్ ఉంది చాలా అందులో. ఏ అంశము వ్యక్తి హెల్ప్ కోసం వచ్చిన వ్యక్తి కూడా ఊరికే తారసపడలేదు. There's some reason behind. కరెక్ట్ 100%. మీరు సత్యం మాట్లాడుతున్నారు స్మిత. సో నాకు ఆ ప్రాసెస్లో ఐ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇట్ థింకింగ్ దట్, అండ్ నేను అక్కడికి వెళ్ళిపోయాక ఎండ్ రిజల్ట్ ఏంటి అని ఆలోచిస్తా తప్ప ఆ ప్రాసెస్లో ఎన్ని కష్టాలు ఉన్నాయని కూడా ఈజీగా అనిపించేస్తాయి. టువర్డ్స్ ది ఎండ్ ఎఫర్ట్ అంతా చేసినాక ఎక్కడో ఏదో when they do not make use of the whole process and actually not do it right, or they're not helping themselves, నాకు ఎవరేం చేయక్కర్లా, but when it's not being of use to them or they're running away from the good that's coming out, whatever, right, it becomes a bit of ఆ స్టేజ్ కూడా ఒక రకంగా దాటేశానని చెప్పొచ్చు. ఏంటంటే ఐ డూ ఇట్, డిటాచ్, ఐఎమ్ completely detached. It's like a God's just a blessing. Like you don't want to be affected by any end result of anything, anybody. Beyond yourself, like Sadhguru says, beyond yourself you have no control of anything, right? So what I can control, I've come to a point where I've been complete anger అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. అది లేకపోతే ఇంకా సాధువులకు కూడా వస్తుంది, యోగులకు కూడా వస్తుంది. సో ఇట్స్ నాట్ లైక్, అండ్ అది ఉండాలి కూడా. అది లేకపోతే చాలా అడ్వాంటేజ్లు తీసుకుంటా, ఎస్పెషలీ బీయింగ్ అన్ ఆంటర్ప్రెన్యూర్, వెన్ యూఆర్ లీడింగ్ సంథింగ్, గట్టిగా చెప్పాల్సిన దగ్గర గట్టిగా చెప్పాలి. బికాజ్ ఎవరైతే వింటున్నారో వాళ్ళు కూడా గ్రో అవ్వాలి కాబట్టి లైఫ్లో. సో ఐ థింక్ చాలా డీప్, దట్స్ వెరీ డీప్, దట్ ఇస్ ట్రూ. అండ్ ప్రాబ్లీ అలాంటి సిచ్యువేషన్స్లో మీరు అలా ఫీల్ అయ్యారు అంటే వేరు కొంచెం many times, betrayed గాని many or times. let down, I won't say betrayed but yeah, let down, more than let down or hurt because of the way things would have just changed. అది ప్రతి ప్రాసెస్లో పర్సనల్, వర్క్, ఓల్డ్ స్కూల్, అట్ ఎవ్రీ లెవెల్ ఉన్నాయి అవి. Right. బట్ నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ యాక్చువల్లీ, నథింగ్ ఇస్ దట్ ఐ క్యారీ విత్ ఇన్ మీ, ఆల్ ఆఫ్ దోస్, బికాస్ ఐమ్ లైక్ మూవ్ అవుట్, మూవ్ ఆన్. అండ్ ఎవ్రీ ఆఫ్ దీస్ ఎక్స్పీరియన్సెస్ హ్యావ్ హెల్ప్ మీ ఇవాల్వ్ ఇన్ టు. అండ్ నాకు ఇంపార్టెంట్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్, ఆర్ వి రేజింగ్ సమ్మన్ బెటర్ దెన్ అస్, యునో, ఎస్పెషలీ. సో స్పిరిచువల్ పాత్ ఇవన్నీ హెల్ప్ చేసింది ఆఫ్ డిస్కవరింగ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. కరెక్ట్, ఫర్ ష్యూర్ దట్ వాజ్ ద ట్రిగర్. కానీ ఆ ట్రిగర్ అంటించాక నేను దాన్ని వైల్డ్ ఫైర్ అంటించుకున్నాను. ఇట్ ఈస్ విత్ ఇన్ అస్. అవును, అందరూ ఒకేసారి ఒకే ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు, ఒకే లెవెల్లో ఇనిషియేట్ అవ్వచ్చు. అక్కడి నుంచి ఆ ఫైర్ ఎంత అంటిస్తాం మనం అనేది మన చేతిలో ఉంటుంది. పర్ఫెక్ట్.